కక్షంలోకి. సో ఈరోజు మనం భక్తి రసామృతంలో 15 మరియు 16 ఈ 2 అధ్యాయాలను చర్చించుకుంటాం. సో మంగళాచరణ చేసుకుని మొదలుపెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 15వ నంబర్ అధ్యాయం భక్తి రసామృత సింధులో. సో మనము ఇప్పటివరకు చూసాము 14వ అధ్యాయం వరకు. 2వ అధ్యాయం నుంచి తీసుకొని 14వ అధ్యాయం వరకు వైదీ సాధన భక్తి గురించి మనం చర్చించుకున్నాము. అందులో 64 అంగాలు, భక్తి చేసుకునే విధి విధానాలు, దాని గురించి మనం చర్చించుకున్నాం. సో ఈరోజు మనం చర్చించుకునే విషయం సాధనా భక్తిలో ఉంది అయినా ఇది రాగానుగా సాధనా భక్తి గురించి చర్చించుకుంటాం. రాగానుగా సాధనా భక్తి ఇది మనము 15 మరియు 16 2 అధ్యాయాల్లో చర్చించుకుంటాం. దీని తర్వాత నెక్స్ట్ అధ్యాయాల్లో భావభక్తి, ప్రేమ భక్తి ఉన్నాయి. అవి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. సో దాంతో ఈ యొక్క భక్తి రసామృత సింధు యొక్క మొదటి భాగం పూర్తవుతుంది. సో ఈరోజు 15 మరియు 16వ అధ్యాయం. సో ఇక్కడ మనకి ఉదాహరణలు ఇచ్చారన్నమాట, వ్రజవాసుల యొక్క ఉదాహరణలు. బృందావనంలో ఉన్న వ్రజవాసులు వాళ్ళు స్పాంటేనియస్ డివోషనల్ సర్వీస్. సో వాళ్ళకి బయట నుంచి ఇంకే ప్రేరణ అవసరం లేదు భక్తి చేసుకోవడానికి. వాళ్ళకి సొంతంగా వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. భగవంతుడికి ఎప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళు, అంటే వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నియమం ఇది నియమం, మీరు వెళ్ళాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనము రూల్ మనకి ప్రతిరోజు మనం 16 మాలలు జపం చేసుకోవాలి, ఎందుకంటే అది నియమం. మనము దీక్ష తీసుకున్నాము, లేకపోతే తీసుకోవాలనుకుంటున్నాము, కాబట్టి రోజు 16 మాలలు చేసుకోవాలి, అది నియమం. అది చేయకపోతే దీక్ష దొరకదు, లేకపోతే దీక్ష తీసుకున్న తర్వాత అది చేయకపోతే అపరాధం అయిపోతుంది. ఎందుకంటే గురువు దగ్గర మనము వ్రతం తీసుకున్నాము, శపథం చేశాము. సో అందుకనే ఒక నియమం ప్రకారం మనం పాటిస్తున్నాం. అలాగే 4 నియమాలు కూడా మనం పాటిస్తాము, ఎందుకంటే అవి ఇచ్చారు శాస్త్రాల్లో, మన గురువు గారు చెప్పారు. సో గురువు గారు చెప్పారు, శాస్త్రాల్లో ఇచ్చారు,
ఇది నియమం, ఇది చేయాలి అని చెప్పారు, మనకు అర్థమైంది. అందుకే మనం చేస్తున్నాం, పాటిస్తున్నాం. ఈ భక్తి అనేది అనుసరిస్తున్నాం. సో ఇది వైది సాధన, అంటే విధి నిషేధం. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పారు శాస్త్రాల్లో గురువు, అందుకే మనం చేస్తున్నాం. విధి నిషేధాల ప్రకారం వైది సాధన భక్తి. సో ఇంకా మనకి కృష్ణుడి పట్ల ప్రేమ అనురాగం ఇంకా మనకి పొట్టలేదన్నమాట. సో శ్రద్ధ ఉంది మనకి, అందుకే మనం ఈ భక్తి మొదలుపెట్టాము, చేస్తున్నాము, ఈ నియమాల్ని పాటిస్తున్నాం. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది. ఈ గురువు సాధువు శాస్త్రాలు చెప్పినవి నేను పాటిస్తే నేను తప్పకుండా ఒకరోజు కృష్ణ ప్రేమను పొందుతాను, భగవద్ధామాన్ని తిరిగి వెళ్తాను. సో ఇప్పుడు ఆ కృష్ణుడి పట్ల మనకి వ్రజవాసులు ఎలాగైతే వాళ్ళు కృష్ణుడు ఒక భగవంతుడని కాకుండా ఆయన ఒక వ్యక్తిగా ఆయన్ని ప్రేమిస్తారు. సో వాళ్ళకున్న స్వచ్ఛమైన ప్రేమ, శుద్ధమైన ప్రేమ ఎలాంటిదైతే వ్రజవాసులకు ఉందో, వాళ్ళు ఆత్మ మొత్తం భగవంతుడికి సమర్పించుకున్నారు. వాళ్ళకి ఎంతో అనురాగం ఉంది భగవంతుడి పట్ల. సో వాళ్ళు ఏదో శాస్త్రాల్లో నియమం ఉంది కదా, లేకపోతే గురువు గారు చెప్పారు కదా, అందుకని భగవంతుడి నామాన్ని జపించట్లేదు, భగవంతుడి గుణకీర్తనలు చేయట్లేదు. వాళ్ళకి భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కనుక వాళ్ళు భగవంతుడి కీర్తన చేస్తున్నారు, భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఇది ముఖ్యమైన తేడా అన్నమాట. ఇప్పుడు వీళ్ళని రాగాత్మిక భక్తులు అంటారు. ఎవరు? బ్రజవాసుల్ని, బృందావనంలో ఉండే బ్రజవాసులు, ఇంకా కొంతమంది ద్వారకలో ఉండే భగవంతుడి యొక్క పార్షదులు, రాణులు కూడా. సో వీళ్ళని రాగాత్మిక, ముఖ్యంగా వ్రజవాసులని ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు, రాగాత్మిక భక్తులు అంటారు. సో వీళ్ళు శుద్ధమైన ప్రేమ, భగవంతుడి పట్ల అనురాగం, ఆప్యాయత వాళ్ళకు ఉందన్నమాట. సో వీరు ఏదో శాస్త్రాలు నియమానుసారంగా భగవంతుడిని ఆరాధించుకోరు, సేవించుకోరు. వాళ్ళకు భగవంతుడి పట్ల అనురాగం, ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు సేవించుకుంటారు. సో ఇది ముఖ్యమైన తేడా అన్నమాట రాగాత్మిక భక్తికి, రాగాత్మిక భక్తులకి, మరి మన లాంటి సాధకులకి. సో ఇంకా అంతేకాకుండా వాళ్ళు 24 గంటలు 24/7 వాళ్ళ జీవితమే కృష్ణుడి కోసం. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి గురించే చింతిస్తారు, ఏం చేసినా కృష్ణుడి గురించే చేస్తారు. సో వాళ్ళకి కృష్ణుడి గురించి ఆలోచించడానికి వాళ్ళకు కష్టపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడి గురించి చింతించవలసిన, దానికోసం ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి గురించే చింతిస్తారు. సో ఇలాంటి వారిని రాగాత్మిక భక్తులు అంటారు. మరి చాలా ఉన్నత స్థాయి అనమాట. శుద్ధ భక్తులు వీళ్ళు, భగవంతుడి యొక్క పార్షదులు, వ్రజవాసులు. సో మరి ఒకవేళ మనం ఆ స్థాయికి చేరుకోవాలంటే, ఒకవేళ ఈ స్థాయిని కంప్లీట్ చేసుకుంటే, ఈ సాధనా భక్తిలో వైది సాధన భక్తిని కంప్లీట్ చేసుకుంటే, మనకు ఆచార్యులు చెప్తారు, ఇందులో మనకి భక్తిలో ఎన్నో స్టేజెస్ ఉంటాయి కదా, 9 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్కి ప్రేమ స్టార్ట్ అవుతుంది, ఆదవ శ్రద్ధ. సో అలా ఆదవ శ్రద్ధ, భజన క్రియ, సాధు సంగ, అనర్థ నివృత్తి. సో ఈ అనర్థ నివృత్తి అయిపోయిన తర్వాత కొంచెం మన అనర్థాలు ఉంటాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద్మాశ్చర్యాలు మన హృదయంలో, ఇవన్నీ కూడా అవి తొలగిపోయిన తర్వాత, అంటే సంపూర్ణంగా ఎప్పుడు తొలగిపోతాయంటే మీరు ప్రేమ స్థాయిలోకి చేరుకున్న తర్వాతే 100% సమూలంగా. కానీ అట్లీస్ట్ అనర్థ నివృత్తి స్టేజ్ అయిందంటే మీకు అవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. మిమ్మల్ని అవి ఇంకా డిస్టర్బ్ చేయవు భక్తిని. సో మీ భక్తి అనేది స్టడీ అవుతుంది, నిష్ట స్థాయికి చేరుకుంటారు. దాని తర్వాత మెల్లిగా భగవంతుడి పట్ల రుచి, తర్వాత ఆ రుచి కలిగిందంటే, టేస్ట్ వస్తే అప్పుడు ఆసక్తి పెరుగుతుంది. రుచి, ఆసక్తి, తర్వాత భావ, తర్వాత ప్రేమ. సో ఇలా మొత్తం 9 స్టేజ్లు ఉంటాయి కదా భక్తిలో. ఆదవ శ్రద్ధ, భజన క్రియ, సాధు సంగ, అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, భావ మరియు ప్రేమ. సో ఇందులో అట్లీస్ట్ అనర్థ నివృత్తి అయిపోయిన తర్వాత స్థిరంగా భక్తి చేసుకునే సమయంలో ఈ మార్గాన్ని నెక్స్ట్ స్టేజ్ అనమాట ఇది. ఇప్పుడు మనం రాగాత్మిక భక్తులు స్థాయిలోకి ఇంకా వెళ్ళలేదు, ఇంకా మనం ప్రేమ స్థాయిలోకి వెళ్ళలేదు, భావ స్థాయికి కూడా వెళ్ళలేదు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం వాటి గురించి. ఇప్పుడు కానీ మనము ఇక్కడ ఆసక్తి, కోరిక కలుగుతుందన్నమాట. అలాంటి వ్రజవాసుల్లో ఒకరిని ఎలా భగవంతుడికి వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు, అదేవిధంగా నేను చేసుకోవాలని ఒక ఆసక్తి, కోరిక కలిగి, సో దాని ప్రకారం వాళ్ళల్లో, వ్రజవాసుల్లో ఒకరిని అభిరుచి ప్రకారం ఒకరిని అనుసరించడం. అలా ఒకరిని అనుసరిస్తూ
మనము ఇప్పుడు ఇక్కడ భక్తి చేసుకుంటే దాన్ని రాగానుగా భక్తి అంటారు. ఓకే. సో రాగానుగా భక్తి మనం చేసుకోవాలంటే ముందు అంటే రాగానుగా భక్తులు మనం రాగానుగా భక్తులుగా కావాలి అంటే అనర్థ నివృత్తి అయిపోయిన తర్వాత రాగానుగా భక్తి చేసుకోవచ్చు. కానీ రాగానుగా భక్తి చేయడం అంటే ఏంటి అంటే రాగాత్మిక భక్తులని అనుసరించడం. రాగాత్మిక భక్తులు అంటే వ్రజవాసులు ఒక ఉదాహరణ, ఉత్తమ ఉదాహరణ. అందులో రకరకాలు ఉంటారు రాగాత్మిక భక్తుల్లో. వారి గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చర్చించుకుంటాం 15వ నంబర్ అధ్యాయంలో. ఎందుకంటే మనకు రాగాత్మిక భక్తులు ఎవరు, వాళ్ళు ఎన్ని రకాలు, వాళ్ళు ఎలా భగవంతుడి కృష్ణుడికి భక్తి చేసుకుంటారు, ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలిస్తే అప్పుడు తర్వాత మనము రాగానుగా భక్తిని చేసుకోవచ్చు. రాగాత్మక భక్తుల్ని ఎలా అనుసరించుకోవాలో, ఎవరిని అనుసరించాలో మనకి తెలుస్తుంది. సో అందుకనే ఫస్ట్ రాగాత్మిక భక్తుల గురించి ఇక్కడ వర్ణించారు. సో ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకంలో అయితే మామూలుగా రాగాత్మిక మరియు రాగానుక 2 శబ్దాన్ని కలిపేశారు. అదేదో ట్రాన్స్క్రిప్షన్లో ఎర్రర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాల్ని ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయంలో కూడా వర్ణించారు శ్లోకాలతో సహా. అక్కడ శ్లోకాల్లో ఇచ్చారు రాగానుగ అంటే ఏమిటి, రాగాత్మిక అంటే ఏమిటి అని ప్రభుపాదుల వారు వర్ణించారు. మీకు ఇంకా స్పష్టంగా క్లారిటీ కావాలంటే చైతన్య చరితామృతం మీరు చూసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏదో టైపింగ్ మిస్టేక్ జరిగింది, అందుకే రాగానుగా రాగాత్మిక మిక్స్ చేస్తారు, ఒకే ట్రాక్ చూపించేశారు. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ అధ్యాయం చదివితే అసలు ఏంటిది అని. అందుకే నేను స్టార్టింగ్లోనే క్లారిఫై చేస్తున్నాను. రాగాత్మిక వేరు, రాగానుగా వేరు. బ్రజవాసుల రాగాత్మిక భక్తులు, ఒకవేళ సాధకులు అనర్థ నివృత్తి తర్వాత రాగాత్మిక భక్తుల స్థాయికి వెళ్ళాలి ఫ్యూచర్లో అంటే అప్పుడు రాగానుగ భక్తి చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ స్టేజ్ అదేంటంటే భావ, ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత ప్రేమ. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఉదాహరణలు చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నాము. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి చెప్పాను కదా. రాగాత్మికలో ఇప్పుడు 2 రకాలు. ఒకటి ఏంటంటే కామరూప రాగాత్మిక భక్తులు 2 రకాల భక్తులు. ఒకరు కామరూప భక్తులు, ఇంకొకరు సంబంధ రూప భక్తులు. అంటే ఇప్పుడు మొత్తము మనకి భగవంతుడితో మనం ఆదాన ప్రదాన చేసుకోవడానికి 5 రసాలు ఉన్నాయి. అవునా? అందులో శాంతరసం అంటే అందులో పెద్ద ఆ మాధుర్య రసాన్ని సపరేట్గా చెప్పారు. కామరూప అరాగాత్మిక భక్తులు అంటే ఎవరు, గోపికలు అలాంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ అంటే భగవంతుడితో మాధుర్య రసంలో ఆదాన ప్రదానం చేసుకోవాలని చేసుకునే వారు కామరూప రాగాత్మిక భక్తులు. ఇంకొకటి వచ్చేసి ఇంకా వేరే సంబంధం వాత్సల్య రూపంలో కానీ, సాఖ్య రూపంలో కానీ, లేకపోతే దాస్య రూపంలో కానీ కృష్ణుడితో ఆదాన ప్రదానం చేయడం కానీ సేవ చేసుకోవాలనుకునే వారిని సంబంధ రూప రాగాత్మిక భక్తులు అంటారు. చేసుకునేవారిని వ్రజవాసులు అంటే ఇప్పుడు నందబాబా, యశోదామయి, గోపసఖ, సో వీళ్ళందరూ కూడా సంబంధ రూప రాగాత్మిక భక్తుల్లో ఉదాహరణలు అన్నమాట. సో ఇక్కడ మరి ఇలా సపరేట్ ఎందుకు చేశారంటే మామూలుగా ఈ కామరూప అంటే ఇది గోపికల స్థాయి, ఉన్నతమైన స్థాయి, ఇంకా మాధుర్య రసం అనేది అన్నిటికన్నా ఉన్నతమైనది. స్పెషల్గా అలా సపరేట్ చేసి మన గ్రూప్ కోసం చెప్పారు, అంతే, వేరే ఏం లేదు. సో ఇప్పుడు దీని సంబంధంగా ఒక భాగవతం నుంచి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఘటన నారదుముని యుధిష్ఠర్ మహారాజుకి చెప్తున్నారు. ఏమని అంటే ఇది శ్రీమద్ భాగవతం. హరి కృష్ణ. ఓకే, సో కంటిన్యూ చేద్దామంట మనం. ఓకే ఫైన్. సో నారదుని అంటున్నారు, రాజా కొంతమంది భక్తులు మొదట్లో ఒక్కొక్కసారి కామంతోనో, క్రోధంతోనో, ఈర్ష్యతోనో, భయంతోనో ఏదో ఒక విధంగా భగవంతుడితో సాంగత్యం చేయాలనుకుంటారు, భగవంతుడి గురించి చింతిస్తారు, భగవంతుడితో సాంగత్యం చేస్తారు. కానీ వాళ్ళు ఆ భగవంతుడి యొక్క సాంగత్యం కారణంగా వారి యొక్క హృదయంలో, మనసులో ఉన్న అన్ని రకాల కల్మషాలు కూడా తొలగిపోతాయి, అనర్థాలు తొలగిపోతాయి. వాళ్ళు వీటి నుంచి ముక్తులైపోయి భగవంతుడి యొక్క
ఈ యొక్క సాంగత్యం ద్వారా శుద్ధమైపోతారు. తర్వాత వారి జీవితం యొక్క పరం సిద్ధిని వాళ్ళు అందరూ కూడా పొందుతారు. ఉదాహరణకి ఒక శ్లోకం ఉంది, నెక్స్ట్ శ్లోకమే అది. అందులో చెప్తారు, గోపికలు వాళ్ళు అలా అనిపిస్తుంది కామంతో కూడుకొని వాళ్ళు కృష్ణుడి దగ్గరకు వచ్చారు అని. సో ఈ విధంగా, ఎందుకంటే గోపికలు వాళ్ళు యవ్వన వయసులో ఉన్న స్త్రీలు మరియు కృష్ణుడు ఒక యువకుడు. సో వాళ్ళు అలా కృష్ణుడికి ఆకర్షితమై వచ్చారు కామంతో అనిపిస్తుంది. అలాగే కంసుడు, వారి గురించి ఈ గోపికల గురించి మళ్ళీ తర్వాత మనం చర్చించుకుంటాము. ఇవన్నీ ఉదాహరణలు మళ్ళీ డీటెయిల్గా చర్చించుకుంటాము. కంసుడు భగవంతుడి కృష్ణుడికి భయంతో ఆయన గురించి ఎప్పుడు చింతించాడు. కృష్ణుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతను భగవంతుడు గర్భవతి అయిన ఈ దేవకి గర్భం నుంచి 8వ సంతానంలో వచ్చి ఆయన చంపేస్తాడు అని. సో అప్పటి నుంచి కృష్ణుడిని తలుచుకుంటూనే భయంతో ఎప్పుడూ కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నాడు. అలా కృష్ణుడిని తలుచుకొని శుద్ధమైపోయాడు అన్నమాట. సో నెక్స్ట్ శిశుపాలుడు, ఆయన కూడా ఎప్పుడు భగవంతుడి పట్ల ఆయనకి ఈర్ష. సో ఆయన ఎప్పుడు భగవంతుడిని నిందిస్తూ ఉండేవాడు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించేవాడు ఆ విధంగా ఈర్షతో. ఇంకా చాలామంది యదువంశీయులు, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని తమలో ఒక కుటుంబ వాసులుగా చూసి వ్యవహరించేవారు ఆయనతో. పాండవులు వాళ్ళు కూడా అప్పుడప్పుడు భగవంతుడితో సన్నిహితంగా వ్యవహరించేవారు సాఖ్యరసంలో. కానీ ఒకసారి వాళ్ళు భగవంతుడిగా కూడా ఆయన్ని గుర్తించి ఆరాధించేవారు. మళ్ళీ వచ్చేసి ఇంకా నారదుని చెప్తున్నాడు, స్వయంగా నేను కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నాను. భగవంతుడు యాజ్ ఏ డ్యూటీ, ఒక భక్తుడిగా ఇది నా బాధ్యత, భగవంతుడి భక్తి చేసుకున్నాను సెన్స్ ఆఫ్ డ్యూటీతో. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇంకా రకరకాల ఉదాహరణలు ఇచ్చారు. ఎవరైనా అనుకోవచ్చు, అదేంటి గోపికల్ని, పాండవుల్ని, యదువంశీయుల్ని, నారదుని, కంసుని, శిశుపాలుని ఒకేలాగా చెప్పేసి వీళ్ళందరూ కూడా శుద్ధమైపోయి అందరూ కూడా పరంగతి లభించింది వాళ్ళందరికీ. అదేంటి అందరికి ఎలా ఒకే పరంగతి లభిస్తుంది అంటే, ఇక్కడ పరంగతి అంటే ముక్తిని చూసుకొని చెప్పారు. ముక్తిలో కూడా 5 రకాల ముక్తి ఉంటుంది, తెలుసు కదా. ఇప్పుడు అందరికీ ముక్తి లభిస్తుంది. కంసుడికి కూడా ముక్తి లభిస్తుంది, శిశుపాలుడికి కూడా ముక్తి లభిస్తుంది, అవునా. సో ఆ విధంగా ముక్తి అనేది అందరికీ లభించింది, ఆ విధంగా అందరికీ పరంగతి లభించింది. కానీ ఇప్పుడు కంసుడు ఇంకా శిశుపాలుడు వీళ్ళిద్దరు ఏంటంటే, భగవంతుడికి వాళ్ళలో ఉన్న భావన ఏంటంటే భయము, క్రోధము, ఈర్ష్య. సో దీని కారణంగా ఇది భక్తికి అనుకూలమైన భావన కాదనమాట. మనకు రూప గోస్వామి పాదాలు ముందే చెప్తారు, భక్తి అంటే ఏంటంటే ఆనుకూల్యైన కృష్ణానుశీలనం. సో భక్తి కృష్ణుడికి అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. సో వీరు చేసేది ప్రతికూలమైన భక్తి, కానీ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నారు, కృష్ణుడి గురించి చింతిస్తున్నారు. వ్యతిరేకంగా అయినా ప్రతికూలంగా అయినా కానీ కృష్ణుడి గురించి చింతిస్తున్నారు కనుక వాళ్ళు శుద్ధమైపోతారు. అందుకనే వాళ్ళు శుద్ధమైపోతారు, కానీ ఇంకా భగవంతుడి పట్ల ఆయన వాళ్ళకి ప్రేమేం కలగలేదు కనుక వాళ్ళు శుద్ధమైనందు కారణంగా బ్రహ్మజ్యోతి ముక్తి లభిస్తుంది వాళ్ళకి. అంటే బ్రహ్మజ్యోతిలో విలీనమైపోతారు అక్కడికి వెళ్ళి. సో ఈ యొక్క సాయుజ్య ముక్తి అంటారు దీన్ని, ఈ సాయుజ్య ముక్తి వాళ్ళకి లభిస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గోలోక బృందావనంలోకి ప్రవేశించలేరు, భగవద్ధామానికి ప్రవేశించలేరు, భగవద్ధామంలోకి వెళ్ళలేరు. బ్రహ్మజ్యోతిలో మాత్రం ఉండగలుగుతారు, అక్కడ వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. అదనమాట విషయం. సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మంచి శుద్ధ భక్తులు. అందులో కూడా వెరైటీ కేటగిరీస్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం కదా. గోపికలు వాళ్ళు కామరూప రాగాత్మిక భక్తులు. సో వాళ్ళందరికన్నా హైయెస్ట్, టాప్ మోస్ట్. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇచ్చారు ఇంకా ఉదాహరణలు. యదువంశి వాళ్ళు సాఖ్యరసంలో ఉంటారు, పాండవులు అప్పుడప్పుడు సాఖ్యరసం, అప్పుడప్పుడు దాస్యరసం, ఆ విధంగా. ఇంకా ఈ విధంగా ఇక్కడ నారదుని దాస్యరసంలో ఇలా విధంగా ఇక్కడ ఏంటంటే అందరూ మిగతా వాళ్ళందరికీ భగవంతుడి పట్ల అనుకూలంగానే భక్తి చేసుకునే భావన ఉంటుంది. సో ఇక్కడ మనకి అందుకే చెప్పారు, విషయం ఏంటంటే అందరికీ ముక్తి లభించేస్తుంది ఏంటి అంటే, కానీ అందరికీ ముక్తి లభిస్తుంది, కానీ ఇది అందరికీ ఒకే రకమైన ముక్తి కాదు. ఇప్పుడు దీనికి అర్థం చేయించడానికి
ప్రభుపాల్ వారు అంటే ఇక్కడ మనకి రూపగోస్వామి పదరు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే సూర్యుడు మరియు సూర్యుడి యొక్క కిరణాలు. సూర్యుడి కిరణాల్లోకి ప్రవేశించినంత మాత్రాన ఆకాశంలో సూర్యుడి కిరణాలు ఉన్నాయి. మీరు ఆకాశంలో ప్లేన్ తీసుకొని సూర్యుడి కిరణాల్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన సూర్యుడు లోకానికి వెళ్ళిపోయినంత సమానం కాదు. సూర్యుడు గ్రహం పైకి వెళ్ళినంత దాంతో పోలిస్తే అది సేమ్ కాదు. సూర్యుడు గ్రహం మీదకి వెళ్ళడం, సూర్యుడి యొక్క కిరణాల్లో ప్రయాణించడం రెండు వేరు. ఎలాగంటే ఒక రాజ్యంలోకి ప్రవేశించడం మరియు రాజు యొక్క రాజ్ మహల్కి లోపలికి ప్రవేశించడం ఒకటి కాదు. అలాగే సో ఇలా బ్రహ్మంలో వెళ్ళినంత మాత్రాన, బ్రహ్మజ్యోతిలోకి చేరుకున్నంత మాత్రాన వాళ్ళు భగవద్ధామానికి చేరుకోలేదు. రెండు ఒకటే కాదు, కానీ రెండు కూడా ముక్తే. సో ఆ విధంగా అందరికీ ముక్తి లభించింది. సో ఇది భగవంతుడి కృష్ణుడు యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే అదేంటి అంటే అందరి ఇప్పుడు కంసుడు ఉన్నారు, అసురులు అంటే శిశుపాల్. ప్రతి అసురుడికి ప్రతి దానవుడికి అలా ముక్తి లభించదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజా వేణ, కింగ్ వేణ, ఆయన నాస్తికుడు చెప్పాలంటే, నమ్మేవాడే కాదు భగవంతుడు. ఆయన ఇప్పుడు భగవంతుడిని చింతించేవాడే కాదు. సో అందుకని అతను చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళాడు. అతను ముక్తి లభించలేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ భగవంతుడి గురించి చింతిస్తున్నారు, భగవంతుడి చేతిలోనే వాళ్ళు చచ్చిపోయారు. అందు కారణంగా వాళ్ళందరికీ ముక్తి లభించింది, శుద్ధమైపోయారు వీళ్ళంతా. సో ఇదన్నమాట విషయం. సో ఈ విధంగా మనకి భగవద్గీతలో చెప్తారు కదా, బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. సో ఈ యొక్క వ్యక్తులు జ్ఞానులు ఎన్నో జన్మల తర్వాత అర్థం చేసుకుంటారు వాసుదేవుడిని, నన్ను, కృష్ణుడిని. అప్పుడు నాకు శరణాగతం అవుతారు. అలా చేసేవాళ్ళు ఎవరో చాలా అరుదు, ఎవరో ఒకరు. బహునాం జన్మ, ఎన్నో జన్మల తర్వాత నాకు శరణాగతులు అవుతారు. సో అందుకనే ఇది విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చెప్పారు 10వ స్కందంలో ఇంకా ఉదాహరణలు ఇచ్చారు. సో రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా భగవంతుని ఆరాధించుకుంటారు. సో ఇంకా గోపికలది అందరికన్నా ఉన్నతమైన భక్తి, వాళ్ళను ఉన్నతమైన భక్తులుగా, సర్వశ్రేష్ఠ భక్తులుగా మనము చెప్పుకుంటాము. మరి అలాంటప్పుడు మరి గోపికలు వాళ్ళు ఎప్పుడు అలా భగవంతుడి పట్ల అనిపిస్తుంది మనకి. ఒక స్త్రీ పురుషుడి పట్ల ఎలా ఆకర్షితమవుతుందో అలాగే ఇక్కడ కూడా గోపికలు కృష్ణుడి పట్ల అలాగే ఆకర్షితం అయిపోయారు అని కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా స్త్రీ, కృష్ణుడు పురుషుడు అలా అనిపిస్తుంది. వాళ్ళు కూడా కామంతోనే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు అనిపిస్తుంది. సో వాళ్ళ భగవంతుడు కృష్ణుడు గోపికలతో చేసే లీలలు కూడా ఇక్కడ రాసలీల కూడా, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే రొమాన్స్ దాంతో పోల్చుకుంటారు జనాలు. అది కూడా అలాంటిదే అనుకుంటారు, కానీ అది అలా కాదనమాట. ఆ విషయాల్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. సో ఇక్కడ గోపికల్లో ఉండే మరి కామరూప, లేకపోతే ఇది గోపికలు కామంతో భగవంతుడి దగ్గరకు వెళ్ళట్లేదు. భగవంతుడి పైన ఎంత తీవ్రమైన ప్రేమ ఉందంటే వాళ్ళకి, సో అది మనము ఇప్పుడు భౌతిక జగత్తులో అనుభవించలేము. భౌతిక వాక్యాల్లో, శబ్దాల్లో దాన్ని వర్ణించలేము. అందుకనే భౌతిక జగత్తులో అన్నిటికన్నా తీవ్రమైన ఆకర్షణని కామంగా చూపిస్తారు, కామం అని చెప్తారు. కనుక ఇక్కడ కామం కన్నా యాక్చువల్లీ అది తీవ్రమైన ప్రేమ భగవంతుడి పట్ల వాళ్ళకు ఉంది. గోపికలకి తీవ్రమైన ఆకర్షణ ఉంది వాళ్ళకి భగవంతుడి పట్ల. సో ఇదొక మైథునం చేసుకోవాలనే ఉద్దేశం కాదనమాట ఇక్కడ కామం అంటే. ఇక్కడ కామం అంటే వాళ్ళకి భగవంతుడితో సాంగత్యం చేయాలి అనే తీవ్రమైన ఇచ్ఛ, కోరిక. సో ఈ విధంగా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ వీళ్ళది ప్రేమ అన్నమాట, భగవంతుడిని సంతృష్టిపరచాలి. సో మనకి కామము మరియు ప్రేమ రెండిటి మధ్యలో తేడా ఒక శ్లోకంలో ఉంటుంది. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆత్మేంద్రియ ప్రీతివాంఛ, మన
ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవాలనే కోరికతో మనం చేసే కార్యాలే కామం. కోరుకునేది మనం ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవాలనుకునేది కామం. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ, మన కోరిక ఏంటంటే మన ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవాలి. దాని పేరే కామం. మరియు కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ అంటే కృష్ణుడికి ఇంద్రియాల్ని సంతృప్తిపరచాలి, కృష్ణుడిని సంతృప్తిపరచాలి అంటే అది ప్రేమ. సో ఇదన్నమాట డిఫరెన్స్. సో చూడ్డానికి ఒకే కార్యంలాగా కనిపించవచ్చు. సో గోపికలు ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు కృష్ణుడిని సంతృప్తిపరచడానికి. సో గోపికలే కాదు, అందరూ కూడా యశోదమ్మ, నందబాబా వాళ్ళు అలా వాత్సల్య భావంతో కృష్ణుడితో వ్యవహరిస్తున్నారు కృష్ణుడిని సంతృప్తిపరచడానికి. గోపసఖ వాళ్ళు కృష్ణుడితో పాటు ఆవుల్ని తోలడానికి వెళ్తున్నారు, గోచరణకు వెళ్తున్నారు. అలా ఆ లీల ఎందుకు చేస్తున్నారు? ఆ లీల అలా చేయడం ద్వారా కృష్ణుడికి ఆనందం కలుగుతుంది, కృష్ణుడికి సంతృప్తి చెందుతుంది. సో కృష్ణుడికి ఆనందం కలిగించడానికే గోపికలు కానీ, గోపసఖలు కానీ, వేరే రకరకాల దాసులు దాసీలు కానీ, నందబాబా, యశోదమ్మ అటువంటి గోపికలు గోపలు వీళ్ళందరూ కూడా రకరకాల విధాలుగా కార్యాలు చేస్తున్నారు అన్నమాట. సో ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచాలి, భగవంతుడికి ఆనందాన్ని కలిగించాలి. భగవంతుడి ఆనందం కలిగితే అదే మా ఆనందం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట. సో గోపికలు ఒక విధంగా చేస్తారు, గోపసఖలు ఒక విధంగా. సో అందుకనే మనకి ఇది అనిపించవచ్చు, ఇది ఒక భౌతిక జగత్తులో చూసే అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే ప్రేమ అనిపించవచ్చు. యాక్చువల్లీ అది కామము. సో కృష్ణుడు గోపికలు లేకపోతే కృష్ణుడు గోపసఖలు, కృష్ణుడు నందబాబా యశోద మధ్యలో ఉన్నది అసలైన ప్రేమ. సో ఈ ప్రపంచంలో ఈ జడ జగత్తులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు యాక్చువల్లీ ఇది ప్రేమ కాదు, కామం. అమ్మాయి అనుకుంటుంది ఈ అబ్బాయి ద్వారా నా ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి, నా కోరికలు తీరుతాయి. సో ఇంకా నాకెన్నో ఆ కోరికలన్నీ ఆ అబ్బాయి ద్వారా తీరుతాయి అనుకుంటుంది. అలాగే అబ్బాయి కూడా అమ్మాయి ద్వారా తీరుతాయి అనుకుంటాడు. సో అందుకే వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడతారు, ఆ కోరిక తీర్చుకోవడం కోసం రకరకాల కార్యాలు చేస్తారు, రకరకాల సేవలు చేస్తారు. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే సొంత ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడం కోసం. సో అందుకే ఇది యాక్చువల్లీ ప్రేమ కాదు, ఇది కామం. అందుకే చాలామంది తర్వాత వాళ్ళ కామం తీరిపోయినా లేకపోతే సంతృప్తి చెందకపోయినా తర్వాత విడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంద్రియ తృప్తి అనేది అక్కడ కొంచెం బాధ కలిగింది అనుకోండి, ఇంద్రియ తృప్తి సరిగా జరగట్లేదు, లేకపోతే సంతృష్టి ఉండలేదు, ఇంద్రియాలు సరిగ్గా సంతృప్తి చెందలేదు, అప్పుడేమవుతుంది? వాళ్ళు వదిలేస్తారు అది. సో అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు విడిపోతారు అన్నమాట. దాన్ని బ్రేకప్ అంటారు అనమాట. బేసికల్లీ దాన్ని బ్రేకప్ అంటారు. అది పెళ్ళైన తర్వాత అయితే దాన్ని విడాకులు అంటారు. సో బేసికలీ అందుకనే అదేంటంటే కామం. సో ఎప్పటివరకైతే కామం ద్వారా ఒక స్త్రీ పురుషులు ఆకర్షిత అవుతారు, సో వాళ్ళు ఎక్కువ రోజులు అది సంబంధం అనేది నిలవలేదన్నమాట. సో ఇక్కడ గోపికలు కృష్ణుడి మధ్యలో ఉన్నది కామం కాదు, ప్రేమ. ఎందుకంటే ఈ యొక్క ప్రేమని మనము అర్థం చేసుకొని జగత్తులో లేదు, ఇది ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంది. కృష్ణుడితో మాత్రమే ఒక జీవుడికి కృష్ణుడికి మధ్యలోనే ప్రేమ ఉంటుంది, ఇంకా ఎవరి మధ్యలో ప్రేమ ఉండదు. వేరే వాళ్ళ మధ్యలో ఉన్నదంతా కామమే. సో అసలైన ప్రేమ కృష్ణుడికి జీవుడికి మధ్యలోనే ఉంది. సో ఎలా ప్రేమని ఆదాన ప్రదానం జరుగుతుంది కృష్ణుడికి జీవుడి మధ్యలో? ఈ 5 రసాల ద్వారా. సో అది ఇక్కడ వర్ణించారనమాట. సో ఈ గోపికలు అందరికన్నా టాప్ అని ఎందుకు చెప్తున్నారు అంటే, భక్తుల్లో శ్రేష్టమైన వారు ఎందుకు చెప్తున్నారంటే, అది మేం చెప్పట్లేదు, రూపగోస్వామి ప్రభుపాదుల వారు అంటున్నారు, మేం చెప్పట్లేదు, కృష్ణుడే చెప్తున్నాడు. ఒకసారి కృష్ణుడు ఉద్ధవుడిని పంపించాడు. ఉద్ధవుడు చాలా భగవంతుడికి నికటమైన పార్షదుడు, చాలా క్లోజ్ అనమాట. ద్వారకాలో అందరికన్నా క్లోజ్ ఎవరంటే ఉద్ధవుడు. ఒకసారి ఉద్ధవుడిని పంపించాడు ఒక సందేశాన్ని ఇచ్చి గోపికలకు బ్రజవాసులకు ఇవ్వమని. సో ఉద్ధవుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఉద్ధవుడు లోపల అనుకున్నాడు, నేను అందరికన్నా కృష్ణుడికి చాలా క్లోజు, నేనే అందరికన్నా డియర్ అని, సన్నిహితుండని నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళాడు అక్కడ ఓదార్చడానికి వాళ్ళని.
వ్రజవాసుల్ని ఓదార్చడానికి, ఎందుకంటే కృష్ణుడు వ్రజవాసాలు వదిలేసి, బృందావనాన్ని వదిలేసి ఇక్కడ ద్వారకకు వచ్చేసాడు కదా. అందుకని వాళ్ళని ఓదార్చడానికి ఒకసారి పంపిస్తే, సందేశాన్ని ఇచ్చి, అక్కడ ఉద్ధవుడు వెళ్ళి అక్కడ ఓదార్చడానికి ప్రయత్నించి విఫలమైపోయాడు. ఆయనకప్పుడు కృష్ణుడి పట్ల అసలు ప్రేమ అంటే ఏంటనేది వ్రజవాసుల్ని చూసి, నందబాబాని, యశోదమ్మని, గోపసకుల్ని, గోపికల్ని చూసి అర్థమైంది. అప్పుడు వాళ్ళ ప్రేమను చూసి వాళ్ళు ఎలా భగవంతుడి ప్రేమలో ఉన్నతమైపోయి ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు దినము రాత్రి భగవంతుడి గురించి ఆలోచనలో ఎలా నిమగ్నమైపోయి ఉన్నారు, వారి అవస్థ చూసి, వాళ్ళ యొక్క విరహంలో వాళ్ళు ఎలా భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటూనే జీవిస్తున్నారు, ఆ విషయాన్ని చూసి ఆయన అసలు కృష్ణుడి పట్ల ప్రేమ ఏంటి, కృష్ణుడు ఎలా ప్రేమించాలనే విషయాన్ని వాళ్ళ నుంచి నేర్చుకొని ఆయన కోరుకున్నాడు, ఇంకో జన్మ ఉంటే నాకు ఈ యొక్క నెక్స్ట్ నా ఒకటే కోరిక ఏంటంటే ఈ యొక్క వ్రజవాసంలో ఒక గడ్డిపూసని జన్మించాలని. అప్పుడు ఇక్కడ గోపికలు, వ్రజవాసులు యొక్క పాద ధూళి తగిలి నేను ధన్యమైపోతున్నా, నా వాళ్ళలో వాళ్ళ కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ నాకు కూడా కలుగుతుంది, అలా కోరుకున్నాడు అనమాట. సో బేసికలీ గోపికల అడుగుజాడల్లో ఉద్ధవుడు నడుచుకోవాలనుకున్నాడు. సో ఒకవేళ గోపికలు అంత గొప్ప భక్తులు కాకపోతే ఉద్ధవుడు అలా కోరుకోడు, పొగడ్డు. అలాగే చైతన్య మహాప్రభు ఆయన స్వయం సన్యాసి, ఆయన ఎంతో సన్యాసం యొక్క వ్రతాన్ని చాలా కఠోరంగా పాటించేవారు. ఆయన స్త్రీలకు దూరంగా ఉండేవారు సన్యాసి కనుక. అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా గోపికల్ని ఎప్పుడు ప్రశంసించేవారు, గుణగానం చేసేవారు. వారిని ఆయన కూడా స్వీకరించారు, అందరికన్నా గొప్ప భక్తులు గోపికలు అని. సో అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు. సో గోపికలకి మరియు కృష్ణుడికి ఉన్న సంబంధం అనేది భౌతిక జడ జగత్తిక సంబంధం కాదు, భౌతిక జగత్తులో ఉండే అమ్మాయికి అబ్బాయికి ఉన్న సంబంధం కాదు. ఇది బయట నుంచి అలా కనిపిస్తుంది మనకు, బహిరంగ దృష్టి నుంచి కృష్ణుడు గోపికలతో చేసే లీలలు, కానీ అది భౌతిక జగత్తులో అమ్మాయిలు అబ్బాయిలు చేసుకునే ప్రేమ లీలలు కావన్నమాట. సో కొంతమంది ఈ విషయాలు అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు కృష్ణుడు గోపికలతో తప్పుగా అర్థం చేసుకొని వారి యొక్క సంబంధాన్ని కానీ వారి యొక్క లీలల్ని కానీ ఇంకా అవి విధానాలు కూడా అనుకుంటారు, రాధాకృష్ణ లీలలు చెడు ఉద్దేశంతో. ఇంకా చాలామంది ఇలాంటి చిత్రాలని కూడా పెయింటింగ్ చేస్తూ ఉంటారు, రాధాకృష్ణ లీలల్ని వర్ణిస్తూ తప్పుడు విధంగా. సో ఇది కరెక్ట్ కాదన్నమాట. సో ఇక్కడ గోపికలకి ఏమాత్రం కామం లేదు, శుద్ధమైన ప్రేమ మాత్రమే ఉంది కృష్ణుడి పట్ల. ఇంకొకటి ఉదాహరణ ఉంది ఇక్కడ లాస్ట్కి ఇచ్చారు, కుబ్జా అని. సో ఈ కుబ్జా అనే స్త్రీ, ఈమెకు కొంచెం అలా కామంతో కూడుకున్న ప్రేమ మిక్స్ అనమాట, కామము ప్రేమ రెండు మిక్స్ అయి ఉన్నాయి కృష్ణుడి పట్ల. సో అందుకనే ఈమెది కామప్రాయ అంటారు. గోపికల లాగా ఉంది కానీ యాక్చువల్లీ ఇది శుద్ధమైన ప్రేమ కాదు, ఇది కామప్రాయ ప్రేమ. సో ఎవరిది? కుబ్జది, ఒక సపరేట్ కేటగిరీ. సో ఒక ఉదాహరణ ఇచ్చారు దానికి. సో దీంతో 15వ అధ్యాయం ముగుస్తుంది. సో ఇక్కడ మనకి ఉదాహరణలు అంతా గోపికల గురించి ఎక్కువగా ఇచ్చారు, వర్ణించారు. సో అది కామరూప రాగాత్మక భక్తి గురించి చెప్పారు. ఇంకొకటి ఉంది వెరైటీ సంబంధ రూప అని, దాని గురించి ఇక్కడ ఇస్తున్నారు. సో సంబంధ రూపలో అంటే మీరు నందబాబా, యశో, అది నెక్స్ట్ చాప్టర్ 16th చాప్టర్ స్టార్ట్ అవుతుంది సంబంధంతో. సంబంధ రూప రాగాత్మిక భక్తుల ఉదాహరణలో మీకు వాత్సల్య రసంలో నందబాబా, యశోదమ్మయ్యి. సో వాళ్ళు భగవంతుడిని ఒక పుత్రుడి రూపంలో వాత్సల్య భావంతో వాళ్ళు ఆయన్ని ప్రేమిస్తారన్నమాట. సో ఈ విధంగా వాత్సల్య భావంలో ప్రేమించే వాళ్ళని, ఇంకా చాలామంది ద్వారకవాసులు కూడా, వృష్ణివాసులు కూడా, యదువంశీయులు కూడా ఇలా భగవంతుడిని ఆయన యొక్క స్నేహితుడిగాను, ఆయన యొక్క కుటుంబవాసిగా వారు కృష్ణుని ప్రేమిస్తారు. సో ఇంకా గోపసకలు వాళ్ళందరూ కూడా సాక్యరసంలో ప్రేమిస్తారు. సో ఇవన్నీ సంబంధ రూప రాగాత్మిక భక్తులకు ఉదాహరణలు వీళ్ళవి. సో మరి వీటి గురించి ఇంకా ఎక్కువగా ఇక్కడ వర్ణించట్లేదు, ఎందుకంటే ప్రభుపాదుల వారు అంటారు ఇది ఏంటంటే రాగాత్మిక భక్తి అనేది చాలా శుద్ధమైన భక్తులు ఉండదు. అది ఇప్పుడు మనం ఉన్న స్టేజ్లో మనకు అవన్నీ సరిగ్గా అర్థం కూడా కావు. అవి మనం ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకి అన్నీ బాగా అర్థమైపోతాయి. ఎప్పుడైతే మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటామో
రాగాత్మక స్టేజ్ వరకు. రాగాత్మ అంటే రాగానుగ స్టేజ్. ఇంకా కృష్ణ శుద్ధ ప్రేమ మనకు లభించినప్పుడు ఇవన్నీ విషయాలు మనకు స్పష్టంగా అర్థమైపోతాయి. సో ఇప్పుడు దాని గురించి ఎక్కువగా చర్చించుకొని మనం లాభం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము ఇప్పుడు మనం ఉన్న స్టేజ్లో. ఎందుకని ఇంకా మనకు అనర్థాలు ఉన్నాయి కనుక. సో మరి ఇలాంటి రాగాత్మిక భక్తులని అనుసరించే రాగానుగ భక్తి చేసుకోవడానికి మరి అర్హులు ఎవరు? సో ఆ విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుంటాం 16వ అధ్యాయంలో. ఓకేనా? సో అదనమాట విషయం ఇక్కడ. సో మరి ఎవరికి అర్హత, ఎవరు అర్హులు, ఏం అర్హత మనకు కావాలి రాగానుగ సాధనా భక్తి చేసుకోవాలంటే, ఇలాంటి రాగాత్మిక భక్తుల్ని అనుసరించాలి అంటే. ఎందుకంటే ఈ ఇప్పుడు రాగానుగ స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే అర్హత ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు రాగానుగ సాధన భక్తి స్థాయికి వచ్చామంటే మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు ఇక్కడ నియమాలు, వైదిక సాధన భక్తిలో ఉండే నియమాలని. ఇక్కడ ముఖ్యంగా ఈ రాగానుగ స్థాయిలో ఎవరో ఒక వ్రజవాసుల పట్ల వాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది. ఈ వ్రజవాసి ఎలాగైతే కృష్ణుని సేవించుకుంటున్నాడో, ఏ భావనతో, ఏ రసంలో, అలాగే నేను కూడా కృష్ణుని సేవించుకోవాలి అని ఆసక్తి, అది ఎంత స్ట్రాంగ్ ప్రబలంగా అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి రాగానుగ స్థాయికి వెళ్తాడు. ఒకవేళ ఒకరు నందబాబా, నేను నందబాబా లాగా లేకపోతే యశోదామాత లాగా నేను కృష్ణుని ఒక పుత్రుడి రూపంలో ప్రేమించాలను. సో అది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫీల్ అయిపోతుందో, చాలా స్ట్రాంగ్ అయినప్పుడు అదే అర్హత అనమాట. అప్పుడు వాళ్ళు నందబాబా యశోదామా లాగా ఎప్పుడు కృష్ణుడి గురించి చింతిస్తారు, కృష్ణుడి గురించి ఆలోచిస్తారు, కృష్ణుడి గురించి సేవ చేస్తారు, కృష్ణుడికి భక్తి చేసుకుంటారు. కానీ ఇవన్నీ మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే అనర్థాల నుంచి ముక్తులమైన తర్వాత. అదే రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు, రూప గోస్వామి పాద వారు. సో ఈ అనర్థ నివృత్తి అయిపోయిన తర్వాత, ఓకే, లేకపోతే అది కరెక్ట్ కాదనమాట. మనం ఇంకా అనర్థాలు ఉంటే రాగానుగ భక్తులను చేసుకోకూడదు. ఒక సైడ్ నుంచి మనకి ఇంకా భౌతిక ఆసక్తులు, ఇంకా కామము, ఇంకా భోగించాలి, మైథునం చేయాలి అని వీటి పట్ల ఆకర్షణ ఇంకా ఉందనుకోండి, అంటే మనం ఇంకా అనర్థాల నుంచి ముక్తి మనం పొందలేదు, ఇంకా మనము రాగానుగ సాధనా భక్తి చేసుకునే స్థాయికి ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడ అందుకే మనకి ఇంకా గోపికలు లేకపోతే వ్రజవాసుల్లాగా కృష్ణుని పట్ల ఇంకా శుద్ధమైన ప్రేమ కలగలేదు. సో అందుకని మనం ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వైదిక సాధన భక్తి. అది మనకి చాలా ఇంపార్టెంట్. వైదిక సాధన భక్తి గురువు ఇంకా శాస్త్రాలు అనుసరించి మనం వైదిక సాధన భక్తి చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఈ వైదిక సాధన భక్తి ద్వారా మనం అనర్థాల నుంచి ముక్తి పొందిన తర్వాత అప్పుడు మనం రాగానుగ సాధన భక్తి చేసుకోవడానికి అర్హులమవుతాం. సో ఈ విధంగా అందుకే మన రూప గోస్వామి చెప్తున్నారు, అప్పుడు మనం ఇలా వ్రజవాసుల్ని ఎప్పుడు అలా మనం భౌతిక కల్మశాల నుంచి ముక్తులు అయిపోతే అప్పుడు ఎప్పుడు ఇంకా వ్రజవాసుల్ని చింతించుకోగలుగుతాం, వారిని అనుసరించగలుగుతాం. లేకపోతే వాళ్ళని అనుసరించలేము, మనం చింతించలేము, వాళ్ళ గురించి ఆలోచించలేము. మనకు అటువంటి కోరిక ఆకాంక్ష కూడా కలగదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అరే నాకు కూడా అప్పుడప్పుడు కలుగుతుంది, నేను నందబాబా లాగా భగవంతుడి కృష్ణుడి పుత్రుడు రూపంలో ప్రేమించి. కానీ ఒక సైడ్ నుంచి అలా ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి రకరకాల కోరికలు అన్నమాట, భౌతిక కోరికలు అవి కూడా ఉన్నాయి. అంటే అది అసలైన శుద్ధమైన ప్రేమ కాదనమాట. ఇంకా మనం ఇంకా అనర్థాల నుంచి ముక్తిని పొందలేదు. అలా అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ రాగానుగ స్థాయికి వస్తున్నామంటే ఇప్పుడు ఈ విధంగా నేను 24/7 భగవంతుని ఈ విధంగానే సేవించుకుంటాను అని చాలా తీవ్రమైన కోరిక ఇచ్చే ఉంటుంది. ఇంకా వేరే ఏవి కూడా మధ్యలో రావు, వేరే ధ్యాస రాదనమాట. వేరే ఇంకా ఏవి భౌతిక విషయాల పట్ల మనకి ఆలోచన, ఆసక్తి, మన మనస్సు ఎక్కడ దేనిపైన వెళ్ళదు. 24/7 మన మనస్సు భగవంతుడి భక్తిపైన కేంద్రీకరమై ఉంటుంది. సో అందుకనే ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ అన్నమాట. సో ఈ విధంగా విషయం ఏంటంటే, ఒకవేళ మనము రాగానుగ స్థాయికి రాగానుగ భక్తి చేసుకోవడానికి అర్హత పొందినా కానీ మనము బహిరంగంగా మాత్రం వైదిక సాధన భక్తి యొక్క నియమాలన్నింటినీ అనుసరిస్తూనే
సాధనా భక్తి చేసుకుంటూ అంతరంగంగా ఓకే. ఇప్పుడు మనము ఆ స్థాయికి చేరుకుంటే బయట ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మనం మెడిటేట్ చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవచ్చు. ఓకే. నేను నందబాబాని అనుసరించాలనుకుంటున్నాను. సో, నందబాబా కృష్ణుడితో జరిగిన లీలలు దానిపైన మనం ధ్యానం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇప్పుడు కూడా మనము కృష్ణుడి గురించే నామాన్ని పలుకుతాము. కృష్ణుడి యొక్క లీలల్ని వింటాము. కానీ ఇప్పుడు ఏవి లీలలు వింటా అంటే ఎక్కువగా నందబాబా, కృష్ణుడి మధ్యలో ఉండే వాత్సల్య రసంలో ఉండే లీలల్ని వింటాము. దాని గురించి ఎక్కువగా స్మరిస్తాము. ఆ విధంగానే భగవంతుని అదే భావంతో సేవ చేసుకుంటాం. కానీ అన్నీ కూడా బహిరంగ ఇది లోపల ధ్యానంలో బహిరంగంగా మాత్రం అన్ని నియమాలను అనుసరిస్తూనే జీవిస్తాము. అదే మనకి మన ఆచార్యులు కూడా నేర్పించారు. మన ఆచార్యులు శిల ప్రభుపాదులు వారు గానీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గానీ, మన షడ్గోస్వాములు, రూపగోస్వామితో సహా వీళ్ళందరూ కూడా ఎప్పుడు శుద్ధ భక్తులైనప్పటికీ, నిత్య సిద్ధ భక్తులైనప్పటికీ, వీళ్ళు భగవత్ ధామం నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చిన వాళ్ళైనప్పటికీ, వాళ్ళందరూ కూడా రాగాత్మిక భక్తుల స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మనకి నేర్పించింది ఏంటంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక దేహంతో ఉన్నంత కాలము ఒకవేళ మీరు భౌతిక కల్మషాల నుంచి ముక్తులైపోయినా గానీ, అడ్వాన్స్ అయిపోయినా గానీ, బహిరంగంగా మాత్రం ఎప్పుడు దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం అది లోపలే మనం ధ్యానం చేసుకోవాలి. కానీ బయటికి మాత్రం మనం మామూలుగా వైద్య సాధన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదనమాట మనకు. ఎందుకంటే మనకి నేర్పించారనమాట. మన ఆచార్యులకి వాళ్ళకి 2 రూపాలున్నాయి. ఒకటేంటంటే ఇక్కడ గౌరలీలలో, ఇంకొకటి వచ్చేసి కృష్ణలీలలో. సపోజ్ రూప గోస్వామి పాద్ ఉన్నారనుకోండి. శ్రీ రూప గోస్వామి పాద్ వారు ఇక్కడ రూప గోస్వామి గౌరలీలలో, చైతన్య లీలలో. అదే కృష్ణలీలలో ఆయన రూపమంజరి. సో, అందుకే ఆయన మీరు చూస్తారు ఇప్పుడు గౌరలీలో ఉన్నప్పుడు సంఖ్యాపూర్వక నామగాన నటిభి. సో, వాళ్ళిక్కడ ఉన్నప్పుడు రోజు సంఖ్యాపూర్వక నామ భగవంతుడి నామాన్ని ప్రతిరోజు ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ రౌండ్స్ చాంటింగ్ చేసేవారు. అందరు గోస్వాములు, మన ఆచార్యులు. అవునా? కానీ రూప గోస్వామి పాద్ లోపల ఆయన కృష్ణుడి లీలలో ఆయన రూపమంజరి. సో, ఆయన రూపమంజరిగా కృష్ణుడి లీలల్ని ఆయన కృష్ణుడికి సేవ చేసుకునేవారు ధ్యానంలో. ఆ విధంగా. కానీ బహిరంగంగా ఆయన ఎవరికి చెప్పుకునేవారు కాదు. నేను రూపమంజరిని తెలుసా మీకు? అని రూపమంజరిలాగా యాక్టింగ్ చేయడం గానీ, సేవ చేయడం గానీ చేయలేదు. సో, ఇలా చేసే వాళ్ళని, యాక్టింగ్ చేసే వాళ్ళని ప్రకృత సహజీయాస్ అంటారు. సో, వాళ్ళేమనుకుంటారంటే ఒక మంత్రం నాకు దొరికిపోయిందనుకోండి, సిద్ధ ప్రణాళి మంత్రం. దాని ద్వారా నేను ఎవరో భగవద్ధామంలో తెలుసుకొని ఇప్పుడు నేను అలాగే యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే జీవించడం స్టార్ట్ చేయాలని మూర్ఖంగా ఆలోచించడం ఇదొక తప్పుడు సాంప్రదాయం అన్నమాట. ఇలాంటి వాళ్ళు మీకు కనిపిస్తారు బృందావనంలో, రాధాకుండలో ఇంకా కొన్ని చోట్ల అలా ధామంలో కూర్చొని ఉంటారు. వాళ్ళంటారు మీకు సిద్ధ ప్రణాళి మంత్రం ఇచ్చేస్తాం. మీరు భగవద్ధామంలో ఎవరో మీకు తెలిసిపోతుంది మీకు. దాని తర్వాత మీరు ఇంకా ఇవి నియమాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీరు గోపిక అని తెలుసుకున్నారప్పుడు మీరు గోపికలాగా డ్రెస్ చేసుకొని, గోపికలాగా నాట్యం చేసి, గోపికలాగా కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ప్రకృత సహజీయ అంటారు. ఇంత చీప్ కాదనమాట. ఏదో ఒక మంత్రం ఇచ్చేస్తే మీరు గోపికలు అయిపోతారా? సో, ఇది సిద్ధ ప్రణాళి అనేది ఒక అపసాంప్రదాయం, తప్పుడు సాంప్రదాయం అన్నమాట వీళ్ళు. శ్రీనివాస ఆచార్యుల యొక్క కూతురి యొక్క ఒక రూపకవిరాజ్ అనే ఒక శిష్యుడు ఈ యొక్క అపసంప్రదాయాన్ని, తప్పుడు సంప్రదాయాన్ని సృష్టించి స్టార్ట్ చేశారనమాట. సో, దీన్ని మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. అందుకని మనము ధామానికి వెళ్ళినప్పుడు బృందావనానికి ప్రత్యేకంగా రాధాకుండకి సో, అక్కడ ఎంతోమంది మరి బాబాజీల్ని చాలామంది చూస్తూ ఉంటారు అక్కడ సాధువుల్ని. సో, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు చెప్పిందల్లా వినేసి పాటించేయకూడదు. అక్కడ కొంతమంది ఇలాంటి సిద్ధ ప్రణాళి వాళ్ళు బోగస్ వాళ్ళు కూడా కూర్చొని ఉంటారనమాట. సో, ఎందుకంటే ప్రభుపాదుల వారు అంటారు ఇలాంటి వాళ్ళు మేము గోపికలం అయిపోయాం అంటారు. గోపికల్లాగా నాట్యం చేస్తూ ఉంటారు డ్రెస్ వేసుకొని. తర్వాత మళ్ళీ సిగరెట్ తాగుతారు, మందు కొడతారు, తర్వాత అవైధ స్త్రీ సంగం చేస్తారు. సో, మరి ఎక్కడ పోయింది వాళ్ళ భక్తి ప్రేమ? సో, ఇదంతా ఏంటంటే బోగస్ అనమాట. అందుకే దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంత చీప్, చౌకమైన విషయం కాదనమాట. ఒక మంత్రం చెప్తే మాకు శుద్ధ భక్తులం అయిపోతాం. ఒక మంత్రం దొరికితే అలా కాదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో, మనం నిజంగా శుద్ధమైన ప్రేమ మనకు పురుషుని పట్ల కలగాలంటే మనం అన్ని నియమాన్ని అన్ని పాటించుకుంటూనే వైద్య సాధన భక్తిని అనుసరించి మెల్లిగా అన్నర్థాల నుంచి ముక్తి పొంది తర్వాత రాగాధంగా సాధన భక్తి చేసుకొని తర్వాత భావభక్తి తర్వాత ప్రేమ భక్తి ఇలా స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వెళ్ళి భగవంతుడి యొక్క కృష్ణ ప్రేమని మనం శుద్ధమైన ప్రేమ పొందగలం.
సో ఇక్కడ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. రాగానుగ సాధన భక్తిలో రాగానుగ భక్తి చేసుకోవాలంటే ఇందులో కూడా 2, ఒకటి కామానుగ, ఇంకొకటి సంబంధానుగ. ఇప్పుడు కామానుగ భక్తి అంటే మాధుర్య రసంలో ఉండే గోపికలు లేకపోతే ద్వారకలో రాణులు, వీరిని అనుసరించి మనం వారిలాగా భక్తి చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి సంబంధానుగా అంటే యశోదమైనంద బాబా, గోపసఖ, ఇంకా మిగతా రసాలు, వాత్సల్య రసం, సాఖ్యరసం, ఇలాంటి రసాల్లో భగవంతుడికి సేవ చేసుకునే భక్తులు, రాగాత్మిక భక్తుల్ని అనుసరించడం వారిని. సో కామానుగ రాగాత్మిక భక్తుల్ని అనుసరించే వారిని కామరూప భక్తుల్ని అనుసరించే వారిని కామానుగ భక్తులు అంటారు. సంబంధ రూప భక్తుల్ని అనుసరించే వారిని సంబంధానుగ అంటారు. ఓకే, సో అందుకే నెక్స్ట్ 2 సబ్ టైటిల్స్ అవే అన్నమాట. సో ఇక్కడ కామానుగ భక్తి అంటే ఇందులో 2 కేటగిరీస్. మళ్ళీ ఇందులో 2 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి డైరెక్ట్గా భగవంతుడికి మాధుర్య రసంలో భగవంతుడితో లీలల్లో పాల్గొని భగవంతుడితో సాంగత్యంలో ఆ లీలని ఆస్వాదించి సేవించుకోవడం, అదొకటి డైరెక్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే అలా రాధాకృష్ణులు వాళ్ళ లీలలు చేసుకుంటే వాళ్ళ లీలల్ని చూసి వాళ్ళ లీలల్ని ఆస్వాదించి, మాధుర్య లీలల్ని ఆస్వాదించి సంతృప్తి పొందడం, సేవ చేసుకోవడం వాళ్ళకి. ఇది ఇంకొకటి ఇండైరెక్ట్ అనమాట. సో 2 రకాలు ఉంటాయి ఇందులో కామానుగలో. సో ఇలా భగవంతుడితో ఇలా మాధుర్య రసంలో చేసే లీలల్ని కేలి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈ కేలి అనే ఈ యొక్క మాధుర్య రసంలో పాల్గొనడానికి మాధుర్య రసంలో ఎవరు వెళ్ళగలుగుతారు, ఎలా వెళ్ళగలుగుతారు చెప్పాం కదా. సాధన భక్తి బాగా చేసుకొని, ముఖ్యంగా రాధాకృష్ణుల్ని ఎవరైతే మందిరంలో బాగా మంచిగా ఆరాధించుకుంటారో, అర్చన చేసుకుంటారో, పూజించుకుంటారో వాళ్ళకి మెల్లిగా ఈ భగవంతుడి యొక్క విగ్రహం, భగవంతుడి పట్ల అటువంటి శుద్ధమైన ప్రేమ జాగృతం అవుతుందంట వాళ్ళకి. ఇలా ఎప్పుడు దాని తర్వాత ఇంకా భగవంతుడి యొక్క లీలల్ని గోపికలతో వినడం ద్వారా వాళ్ళకి ఇంకా ఈ యొక్క భగవంతుడి లీలల పట్ల ఆసక్తి ఇంకా పెరుగుతుందంట, ఆకర్షణ పెరుగుతుందంట. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి ఈ స్థాయికి వస్తారు, రాఘవనగ భక్తుల స్థాయికి. సో ఇదంతా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మరి ఇది ఎవరికి? కృష్ణుడిని మనం గోపికల్లాగా మనము కాంజుగల్ రస్ అంటే మాధుర్య రసంలో మనము సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలనుకుంటే మనం మరి స్త్రీ శరీరం అయి ఉండాలి. మనకి పురుష శరీరం ఉంటే మరి మనం అలా చేసుకోవచ్చా లేదా? మీకు పురుష శరీరం ఉన్నా స్త్రీ శరీరం ఉన్నా దాంతో సంబంధం లేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన ఆచార్యులు ఇప్పుడు రూపగోస్వామి, ఆయనకు పురుషుడి శరీరం ఉంది, కానీ ఆయన కృష్ణుడి లీలలో యాక్చువల్లీ రూపమంజరి, ఆయన ఒక స్త్రీ శరీరం అక్కడ. సో అందుకనే ఈ శరీరం అనేది దీంతో సంబంధం లేదు, ఎందుకంటే ఈ శరీరం అనేది భౌతికం. సో మనం యాక్చువల్లీ ఆత్మ, అవునా? సో ఈ శరీరంతో మనకు సంబంధం లేదు. మీరు పురుషుడి శరీరంలో ఉన్నా, మీరు స్త్రీ శరీరంలో ఉన్నా దానికి సంబంధం లేదు. మీరు కృష్ణుడి యొక్క మీరు స్త్రీ శరీరంలో ఉండి కృష్ణుడి యొక్క గోపసఖ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, మీరు పురుషుడి శరీరంలో ఉండి గోపిక అవ్వాలనుకుంటే అవ్వచ్చు. 2 పాసిబుల్ అనమాట. సో దీనికి ఒక ఉదాహరణ మనకి ఇచ్చారు పద్మపురాణం నుంచి. దండకారణ్యలో ఋషులు రామచంద్రుడిని చూసినప్పుడు వాళ్ళకి రామచంద్రుడి యొక్క సౌందర్యం పట్ల ఎంతో ఆకర్షితులైపోయి వాళ్ళు రామచంద్రుడిని భర్తగా అనుకున్నారు. కానీ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కనుక ఆయన వారి యొక్క కోరికని ఆయన నెక్స్ట్ జన్మలో కృష్ణుడిగా వచ్చినప్పుడు తీర్చారు. సో ఈ దండకారణ్యంలో ఉన్న ఋషులందరే ఇక్కడ గోపికలుగా, కృష్ణుడి యొక్క గోపికలుగా మళ్ళీ జన్మించారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా గోపికల రూపంలో ఇప్పుడు కృష్ణుడి పట్ల ఎంతో ఆకర్షితులైపోయి ఈ యొక్క మాధుర్య రసంలో కృష్ణుడితో లీలల్లో పాల్గొన్నారు. సో ఈ విధంగా వాళ్ళు తెలుసు కృష్ణుడైనా రాముడైనా ఒక్కడే అని ఋషులకి, కానీ వాళ్ళు కృష్ణుడి ఈ యొక్క లీల ఆయన వాళ్ళ యొక్క కోరికని పూర్తి చేయగలడు అనేసి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో కృష్ణుడు వాళ్ళకి కోరికను పూర్తి చేశారు. సో ఈ విధంగా వాళ్ళు రామచంద్రుడిని ఎప్పుడైతే కోరుకున్నారో రామచంద్రుడు మౌనం పాటించాడు. సో ఆ మౌనం ద్వారా ఆయన వాళ్ళకి కోరికల్ని నెక్స్ట్ జన్మలో తీరుస్తానని చెప్పారు. సో తద్వారా నెక్స్ట్ జన్మలో కృష్ణుడి రూపంలో ఆయన వాళ్ళ కోరికలు తీర్చారనమాట.
సో ఇప్పుడు ఈ యొక్క మాధుర్య రసంలో కూడా ఈ కామానుగలో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే భగవంతుడితో ఈ మాధుర్య రసంలో పాల్గొనేది వివాహం కన్నా ముందు, వివాహం కన్నా తర్వాత. అంటే వివాహం కన్నా ముందు అంటే ప్రేమికులుగా, వివాహం తర్వాత అంటే భార్యాభర్తలుగా ఈ మాధుర్య రసంలో పాల్గొనొచ్చు. సో ప్రేమికులుగా వివాహం కనక ముందు ఈ మాధుర్య రసంలో భగవంతుడి కృష్ణుతో లీలలు చేయడం అనేది దాన్ని పరకీయ రస అంటారు. ఇది టాప్ మోస్ట్. ఇంకొకటి భార్యాభర్తలుగా కృష్ణుడికి భార్యగా అయ్యి కృష్ణుడితో ఈ మాధుర్య రసంలో పాల్గొనేది అంటే ద్వారకలో రాణుల్లాగా వాళ్ళది స్వకీయ రస అంటారు. సో ఇవి 2 రకాలు మళ్ళీ ఇందులో. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ 2 రకాలు ఉన్నాయి ఇందులో ఉన్న వెరైటీ, స్వకీయ రసు, పరకీయ రసు. ఇంకా కూర్మ పురాణం నుంచి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అక్కడ ఈ అగ్నిదేవతల యొక్క పుత్రులు ఋషులు వాళ్ళు కూడా ఈ విధంగా సాధన భక్తి చేసుకున్న తర్వాత భగవంతుడి పట్ల మాధుర్య రసంతో మాధుర్యలలో పాల్గొనాలనే కోరికతో నెక్స్ట్ టైం వాళ్ళు కృష్ణుడిని వారి యొక్క భర్తగా పొందారంట నెక్స్ట్ జన్మలో. అది. సో ఇంకా లాస్ట్ వచ్చేసి మనం చర్చించుకున్న టాపిక్ సంబంధానుగా. అంటే ఇప్పుడు వాత్సల్య రసంలో లేకపోతే సాఖ్య రసంలో కృష్ణుడిని ప్రేమించి సేవ చేసుకునే భక్తులను, రాగాత్మక భక్తుల్ని అనుసరించడం. సో ఇలాంటి భక్తులు నంద మహారాజు అంటే వాత్సల్య రసంలో ఉండేవాళ్ళు నంద మహారాజును అనుసరిస్తారు. లేకపోతే సాఖ్యరసంలో భగవంతుడికి సేవ చేసుకునే అనుకునే వాళ్ళు సుబల్ వంటి కృష్ణుడి యొక్క ఎంతో కనిష్టమైన మిత్రులు సఖ ఆయన అనుసరిస్తారన్నమాట. ఈ విధంగా 2 ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మనము వాళ్ళని అనుసరించవచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా నంద మహారాజుని అనుసరించి నంద మహారాజు లాగా మనము కూడా కృష్ణుడికి వాత్సల్య భావంతో కృష్ణుడికి ఎలా సేవ భక్తి చేసుకోవాలో ఆలోచించుకోవాలి, కోరుకోవాలి. కానీ నేనే నంద మహారాజు అయిపోవాలి అని కోరుకోవడం అనేది చాలా భయంకరమైన కోరిక. ఇది మాయావాదంతో పోలుస్తున్నారు. సో మాయావాదం అనేది అనమాట. సో ఇక్కడ మనం అనుసరించాలి కానీ మనమే నంద మహారాజు అయిపోవాలని కోరుకోకూడదు. ఇది మంచి కోరిక కాదు, సరైన కోరిక కాదు, చాలా భయంకరమైందని చెప్పారు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఎలాగైతే మనం కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి, కృష్ణుడికి సేవ చేసుకోవాలని కోరుకోవాలి, నేనే కృష్ణుడు అయిపోవాలని కోరుకోవడం మాయావాదం. నేనే భగవంతుడిగా మారిపోవాలనుకోవడం మాయావాదం. అలాగే ఇది కూడా నేనే నందమహారాజు అయిపోవడం అనుకోవడం కూడా ఒక రకమైన మాయావాదమే. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. స్కంద పురాణంలో ఒక స్టోరీ వస్తుంది. అక్కడ ఒక వయసైన వ్యక్తి, ముసలైన, హస్తినాపురంలో పాండురాజ్యంలో అక్కడ ఆయన కృష్ణుడిని తన కొడుకుల పుట్టాలని కోరుకున్నాడు. సో అప్పుడు నారదుని ఆయనకు చెప్పారు, మీరు నంద మహారాజుని అనుసరించి భక్తి చేసుకో, అప్పుడు మీకు విజయం లభిస్తుంది అలా అన్నమాట. సో ఈ విధంగా నారాయణ వ్యూహస్తవ అనే ప్రార్థనలో కూడా ఎవరైతే కృష్ణుణ్ణి ఎప్పుడు తన భర్తలాగో, సఖాలాగో, లేకపోతే తండ్రిలాగో, ఒక శ్రేయోభిలాషగా ఎలా కోరుకుంటే అలా కోరుకొని భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. ఇది కృష్ణుడి యొక్క, ఇది ఎలా మనకి మరి కృష్ణుడి పట్ల ఇటువంటి ప్రేమ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే అది కృష్ణుడి యొక్క కృప, లేకపోతే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప ద్వారానే మనకి లభిస్తుంది. సో ఈ మార్గాన్ని ఇలా వాత్సల్య భావంతో మనము భగవంతుడిని ఇలా రాగానుగా మార్గాన్ని అనుసరించేది, ఒక్కొక్కసారి దీన్ని పుష్టి మార్గాన్ని కూడా పిలుస్తారు. ఈ సంబంధానుగా రాగానుగా సాధన భక్తి పుష్టి మార్గంగా కూడా పిలుస్తారు. ఇందులో ఏంటంటే ఎందుకంటే ఇది మనకి నరిష్మెంట్, పుష్టి, మన భక్తిని పెంచుతుంది కృష్ణుడి పట్ల, కాబట్టి దీన్ని పుష్టి మార్గం అంటారు. విష్ణుస్వామి సాంప్రదాయంలో వల్లభాచార్య వారు దీన్ని అనుసరించారు, వాళ్ళు పాటిస్తారు, దాన్ని పుష్టి మార్గం అంటారు వాళ్ళని. సో ఇది కూడా ఒక విధమైన రాగానుగా సాధన భక్తి అన్నమాట. సో ఇది ఎక్కువగా గుజరాత్లో భక్తులు కృష్ణుని ఈ విధంగా పుష్టి మార్గంలో పూజిస్తారనమాట. సో దీంతో 16వ అధ్యాయం కూడా పూర్తవుతుంది. సో 15, 16 అధ్యాయాలు మనం ఈరోజు చర్చించుకున్నాము. సో 17, 18, 19 ఈ 3 అధ్యాయాలు వచ్చే నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. సమవేత గౌరభక్త వృందికి జై. భక్తి రసామృత సింధుకి జై. శ్రీ రూప గోస్వామి పాదకి జై. నితాయి గౌ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.